నమస్తే. అత్తలంటే భయపడే కోడళ్ళని చూసాం. అఫ్కోర్స్ కోడళ్లకు అణిగమణిగి ఉండే అత్తల్ని కూడా చూసాం. కానీ కోడళ్ళ ధాటికి తట్టుకోలేక అత్తల సంఘం ఏర్పాటైందన్న మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు అదే మన హాట్ టాపిక్. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి అత్తల సంఘం ఆంధ్రప్రదేశ్ అత్తల సంఘం వ్యవస్థాపకురాలు చల్లా ఓం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు అసలు అత్తల సంఘం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఎలా వచ్చింది? అంత బలమైన సంఘటన మీ లైఫ్ లో ఏం జరిగింది అసలు? ఈ అత్తల సంరక్షణ సంఘం స్థాపించడానికి ఒక్క బలమైన సంఘటన అంటూ ఏమీ లేదండి. నేను గత 4 ఏళ్లుగా ఎంతో మందిని కౌన్సిల్ చేస్తున్నాను. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో చిక్కుకుని రకరకాల కేసులు పోరాడుతున్న వాళ్ళతోటి కౌన్సిలింగ్ చేస్తూ నేను తెలుసుకున్నది ఏమిటంటే, మన సమాజంలో గృహహింస అంటే సరైన అవగాహన లేదు. గృహహింస చట్టాలు ఈ అవగాహన లేకపోవడం మూలంగా అందరికీ సమాన రక్షణ కల్పించట్లేదు. అయితే ఈ నేపథ్యంలో ఎంతో మంది అత్తలు విపరీతమైన నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఇప్పుడు ప్రచార సాధనాల ద్వారా అత్తల మీద జరుగుతున్న దుష్ప్రచారం కూడా దీనికి తోడై ఎంతో మంది అత్తలు గృహహింస గురవుతున్నా ఎటువంటి రక్షణ లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ, కొంతమంది ఆరోగ్యాలు పాడైపోతూ, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ, కొంతమంది భర్తలు పోయి అనాథలైపోతూ, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలను తీసుకుని మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాం. వాళ్ళలో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అందరినీ ఆశ్రయించినా కూడా ఎవరు వీళ్ళ సమస్యని గుర్తించకపోవడం, దానికోసం ఎటువంటి పరిష్కారాన్ని సూచించకపోవడం వల్ల మాకు ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నాం. అంటే అసలు సంఘం ఏం చేస్తుంది? కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి? ఎంతమంది ఉంటారు మీతో సభ్యులుగా? మొత్తం ఈ వివరాలు. సభ్యులుగా ఎవరు ఉంటారంటే నేను ఒక నంబర్ చెప్పలేను, కానీ చాలా మంది ఉంటారని మాత్రం నిన్న మీ TV9 షో జరిగిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పటిదాకా నేను వారానికి కనీసం 10 మంది అత్తల్ని కౌన్సిల్ చేయడం జరిగింది. నిన్న మీ షో చూసిన తర్వాత నాన్ స్టాప్ గా మా ఫోన్స్ అన్ని మోగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి అని కూడా లేకుండా మేము ఫోన్లు రిసీవ్ చేసుకుంటూనే ఉన్నాము. అయితే సభ్యత్వానికి అసలు నంబర్ పెట్టడం అనేది ఇంకా ఒక అత్తల సంఘం వ్యవస్థాపకురాలు అంటే చాలా పెద్ద ఆవిడ, ఒక అత్త పొజిషన్ లో ఉంటారేమో అని అనుకున్నాం. కానీ సడన్ గా మీరు చూస్తే చాలా యంగ్ గా ఉన్నారు. అంటే కోడలికి మద్దతు ఇచ్చే రకంగా ఉండాల్సింది మీరు అత్తలకు సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు? అత్తలకి అనేవి లేదండి. మేము గృహహింసకి ఎవరు గురవుతున్నా సరే వాళ్ళకి మేము చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మేము ఈ నెలంతా కూడా డొమెస్టిక్ వైలెన్స్ అవేర్నెస్ మంత్ అని చేస్తున్నాం. నేను చెప్పినట్టు డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఎవరికి సరైన అవగాహన లేదు. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏమిటి అనగానే భర్త తాగొచ్చి భార్యని కొట్టడం, లేకపోతే అత్తగారు కోడల్ని ఆరాళ్ళు పెట్టడం, ఈ రెండే తప్ప గృహహింస అనేది ఎవరి మీదైనా చేయొచ్చు అనే అవగాహన మన సమాజంలో లేదు. ఈ అపోహల మీద ఆధారపడే చట్టాల వల్ల అసలు నిజంగా గృహహింస గురవుతున్న అందరికీ సమాన రక్షణ దొరకట్లేదు. సో అదనమాట ఇక్కడ ప్రస్తుత సమస్య. అందుకని ఉత్త అత్తలకి అని అత్తలకి కూడా అని చెప్పి, అత్తలకి కూడా, పురుషులకు కూడా, పిల్లలకు కూడా. మీ అత్తగారు ఎలా ఉంటారు? మా అత్తగారు ఎలా చూసుకుంటారు? మా అత్తగారు నన్ను చాలా బాగా చూసుకుంటారండి. ఐ వుడ్ నాట్ సే దట్ వీఆర్ ఎనీ సమ్ అవుట్ ఆఫ్ ది. మీరెలా మీ అత్తగారిని చూసుకుంటారు? మరి మా అత్తగారు అడిగితే మేము ఫ్యూచర్ లో ఆమె మీ ఒక వ్యవస్థాపకులు మీరే ఏర్పాటు చేశారు అత్తల సంఘం, ఆమె ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తారు? తప్పకుండానండి. ఆవిడ నా వల్ల హింస గురవుతే ఆవిడకి తప్పకుండా ఎవరన్నా సహాయం చేయాలనుకుంటాను. కానీ అంత పరిస్థితి రాదు, ఎందుకంటే మేము ఐ వర్క్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి వి బేసిక్లీ కోడళ్ళ వైపు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఏవైతే సంఘాలు ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేసుకుని మొత్తం అత్తలందరినీ ఒక రకంగా ఏదో దుర్మార్గురాల్లాగా లేకపోతే ఒక బిల్డింగ్ కేటగిరీలో నెట్టేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఒకవేళ అత్తలు కూడా సంఘం ఏర్పడితే ఫ్యూచర్ లో అత్తలందరూ కూడా ఎటువంటి మిస్యూజ్ చేసుకుని లేకపోతే కోడలు నారాలు పెట్టా అంటే మీరు అత్తల సంఘం అని దాన్ని కుదించేశారు. మేము అత్తల సంరక్షణ సంఘం అంటున్నాము. ఏంటంటే అత్తల సంరక్షణకి ఎటువంటి వాళ్ళనైనా సంఘంలో ప్రోత్సహించడానికి చాలా తేడా ఉంది కదండి. మేమేంటంటే నిజంగా గృహహింసకి గురవుతున్న అత్తలు, నేను ఇందాక మీకు చెప్పినట్టు గృహహింస అంటే మా కోడలు నేను చెప్పిన కూర వండలేదు, లేదా నేను జడేసుకోమంటే మూడేసుకుంది, ఇది కాదు ఈ గృహహింస అంటే. మేము అలాంటి వాటిని గృహహింస కింద పరిగణించాం. నిజంగా శారీరకంగా, మానసికంగా, వాచాపరంగా, ఆర్థికంగా ఇలా ఎటువంటి నిజమైన గృహహింస గురవుతున్న అత్తలకి అసలు ఈనాడు వాళ్ళ గొంతు విప్పి బయటికి చెప్పుకునే ఆస్కారం లేదు, చెప్పిన నమ్మే పరిస్థితులు లేవు. ఒకటి నమ్మిన వాళ్ళకి చట్టంలో రక్షణ లేదు.
సో అదనమాట మేము పరిస్థితి రాజు ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, కోడళ్ళ తరపు నుంచి కొంతమంది వచ్చారు, లేకపోతే అత్తల వైపు నుంచి మీరు వెళ్ళారు అంటే అప్పుడు ఎలా సిచ్యువేషన్ అనుకో, కొట్లాడుకుంటారా, లేకపోతే ఆ మధ్యలో భర్త పాత్ర ఎలా ఉంటుంది, అసలు ఐ థింక్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో భర్త పాత్ర అతి క్లిష్టమైనదండి. ఎందుకంటే ఒక యావరేజ్ మ్యాన్ హీఈస్ మోస్ట్లీ వాళ్ళకి ఉన్న రోల్ ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్, ఈ పాత్రని పోషించడంలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఇళ్లలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అవి చిన్నవి కానీ పెద్దవి కానీ వాళ్ళు పరిష్కరించాలి అనే మనస్తత్వం ఉంటుంది, కానీ అవి కరెక్ట్గా వాటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడానికి కష్టం. ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు, కానీ ఏమవుతుందంటే ఇద్దరికి న్యాయం చేయాలి అనే ఒక తపనలో వాళ్ళ మధ్యలో నలిగిపోయి ఎంతో మంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం 56,000 మందికి పైగా పురుషులు, వివాహిత పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ మన వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంటే వెంటనే అది వరకట్న హింస వల్ల జరిగిన మరణంలాగా చిత్రీకరిస్తారు మీడియాలోనూ సమాజంలోనూ. కాకపోతే ఒక పురుషుడు ఇటువంటి గృహ హింస వల్ల ఆత్మహత్య చేసుకుంటే అది ఏదో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అని కొట్టిపారేస్తారు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక తల్లి కూతురిని కోల్పోయినా కొడుకుని కోల్పోయినా అనుభవించే బాధ ఒకటే, కడుపు తీపి ఒకటే. సో ఆవిడ ఒక కూతురు తల్లి కావచ్చు, కొడుకుని కానీ అత్తగారు కావచ్చు, మనం ఈ రెండింటినీ సమానంగా చూడాలి. అయితే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, ఎవరి శాతం ఎక్కువగా ఉంటుంది? కోడళ్ల బాధలు భరించలేని అత్తలు ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే అత్తళ్ళ ఇబ్బంది ఆడళ్ళు తట్టుకోలేని కోడళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ఎవరి పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది అనుకుంటున్నారు? అది చెప్పడం కష్టం, సమానంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గృహహింస అనేది ఒక స్త్రీ పురుషుల భేదాలకు కానీ లేకపోతే వయస్సుకి కానీ సంబంధించింది కాదు. అత్త ఒకప్పటి కోడలే అంటారు, కోడలు కూడా కాబోయే అత్తే అంటారు. సో వాళ్ళ స్వభావం ఎందుకు మారుతూ వస్తుంది? మనకి మన శాస్త్రీయ పరిశోధన ద్వారా తెలుస్తున్నది ఏమిటి అంటే ఒకలాంటి ప్రోగ్రామ్, ఒక ఫీమేల్ మైండ్ లో ఒకలాంటి ప్రోగ్రామ్ ద్వారానే కోడలు అనే పాత్రలో ఉన్న మనిషికి అత్తగారంటే ఒక రకమైన నెగిటివిటీ ఉండడం అని చాలా సహజం. అయితే దాని వలన ఎన్నో అపోహలు ప్రచారంలోకి వస్తున్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఉంటుంది, దానిలో గణాంకాలు చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే అమ్మాయిలు ఒక 14 నుంచి 49 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు వాళ్ళ అత్తల చేతుల్లో పడే హింస కన్నా తల్లుల చేతుల్లో పడే హింస 8 రెట్లు ఎక్కువ అని. 1.7% మహిళలు తమ అత్తల చేతుల్లో హింస అనుభవిస్తుంటే 13.7% మహిళలు వాళ్ళ తల్లుల చేతుల్లోనే హింస అనుభవిస్తున్నారు. కాకపోతే ఈ ఉన్న ప్రోగ్రామ్ నెగిటివిటీ ఉంది కదా, దాని మూలంగా అత్తలకి ఎక్కువ చెడ్డ పేరు వస్తుంది అనమాట. అసలు ఈ సంఘాలను పక్కన పెట్టేసి గొడవలు ఏంటి, అసలు ఒక కాపురం సర్దుమడగాలంటే అసలు సంఘాలు సపోర్ట్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ ఇప్పుడు పరిస్థితులు ఎట్లా వచ్చాయంటే మీరు అన్నట్టు కుటుంబ సమస్యలు కుటుంబంలోనే పరిష్కరించుకుంటే చాలా అందంగా ఉంటుంది, అదే అసలు సరైన విధానం కూడా. కాకపోతే ఇప్పుడు గత చాలా ఏళ్లుగా ఏమైపోయిందంటే కుటుంబంలో ప్రతి చిన్న సమస్య అంటే కోడలు అనే పాత్రలో ఉన్న మనిషి పరిచయం చేస్తున్న ప్రతి సమస్యని గృహహింసగా చిత్రీకరించి దాన్ని ఒక క్రిమినల్ కేసుగా మార్చి పోలీసు స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరగడం అనేది ఒక పరిపాటిగా మారిపోయింది.